అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం రోషనారి ఆఖరి భాగంలోకి వెళ్దాం. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. మరి ఆఖరి భాగంలోకి వెళ్దామా? తొందరపడ్డావు శ్రద్ధ అన్నాడు శౌరి కిటికీలోంచి బయటికి చూస్తూ. ఎంతైనా నీకు కన్న తల్లి ఆమె. శ్రద్ధ మాట్లాడలేదు. ఉదయ సూర్యుని లేత కిరణాలు ఆమె చెంపలపై పడి పరావర్తనం చెందుతున్నాయి. లేదు శౌరి, చెమ్మగిల్లాయి శ్రద్ధ నేత్రాలు. నాకంటే ముందు పుట్టిన ప్రమీల నాకన్నా ముందు అనుభవించాల్సిన ఆనందాన్ని, అదృష్టాన్ని నేను పొందుతూ ఆ ఇంట ఇక బ్రతకలేను అనిపించింది. అందుకే వచ్చేశాను. కానీ మీ డాడీ తట్టుకోగలరా? తప్పదు శౌరి. పొరపాటు ఎక్కడ ఎలా జరిగినా దావానలలా ఎక్కడ రగిలినా కాలుతున్న ఇంటిలో ఉన్నవాళ్ళందరూ గాయపడతారు, గాయపడాలి. ఈ వయసులో ఆయనకు మనోవేదనకు నువ్వు కారణం కావాలనుకుంటున్నావా? తండ్రి రూపమే గుర్తుకొచ్చిందో, తండ్రి నుంచి పొందిన ఆప్యాయత జ్ఞప్తికొచ్చిందో ఆమె కళ్ళు నీటి కుండలయ్యాయి. శ్రద్ధ, ఏది గోప్యంగా ఉంచి సాధించాలనుకున్నావో ఇప్పుడు అదంతా మీ డాడీకి తెలిసిపోయింది. తెలిస్తే బహుశా ఆయన భరించలేరు. సో వాట్? రోషంగా చూసింది. ఎలాగో ప్రమీల నాశనం అయిపోయింది కాబట్టి అంతా నిగూఢంగానే మిగిలిపోవాలని అంటావా? లేదు శౌరి, పొద్దుగూకిన వయసులో ఉండి ఇంకా పొద్దు పొడవని పసికందును నిర్దయగా ప్రపంచంలోకి విసిరేసిన మమ్మీకి శిక్ష పడాలి. అది జీవిత కాలానికి సరిపడ్డదేనా? కానీ మరో తల్లి రేపటి ప్రపంచంలో ఇలాంటి పాపిష్టి పనికి పూనుకోకుండా మరణ యాతన అనుభవించాలి. కానీ శ్రద్ధ, నేను నీతో కలిసి ఉండటం నీకు అభ్యంతరం అయితే మరెక్కడైనా ఉంటాను. బట్ ఇది తిరుగులేని నిర్ణయం. శ్రద్ధ నిర్లిప్తంగా అన్నాడు. 10 మందికి నీడ నిలవగలిగే స్థితిలో బ్రతికిన నువ్వు ఈ చిన్న గూటిలో నిబ్బరంగా బ్రతకలేవు అని చెబుతున్నాను తప్ప నువ్వు నాకు భారం ఎలా అవుతావు? కానీ వాడు ఇక ఆ ప్రసక్తి తీసుకురాకు ఇంకెప్పుడు. తల వంచుకుని నిలబడ్డ ఆమె చెంపల్ని చేతిలోకి తీసుకున్నాడు. శ్రద్ధ, అతడి చూపులు మండుతున్న ఆమె మనస్సుపై తుషార బిందువుల్ని చిలికినట్లయింది. అలసటతో సాగిపోతున్న నా బ్రతుకు ప్రయాణంలో అందమైన మజిలీలా అడుగుపెట్టిన ఆడపిల్లవి. ఒక్కసారి ఇది స్వప్నంలా అనిపిస్తుంది, మరొకసారి ఇది స్వప్నమైనా కానీ శాశ్వతంగా కావాలి అని మనస్సు ఉత్సాహపడుతుంది. నెమ్మదిగా అతడి చేతుల్ని విడిపించుకుంది. ఏదో అతడు ఊహించని ప్రశ్న ఏదో అడగాలన్నంత ఉద్విగ్నతలో పెదవి విప్పబోయిన శ్రద్ధ నెమ్మదిగా కిటికీ దగ్గరికి నడిచింది. అనుమానంగా చూశాడు. చాలా స్పష్టంగా కనిపించిన నిస్సహాయత ఆమె కదలికలో. శ్రద్ధ, ప్రమీల విషయం నాకు వదిలి రక్షించితే గలనన్న ధీమా అతడి గొంతులో. పైగా పోరాటంలో ఇప్పుడు నాకు 24 గంటలు సహకరించడానికి పక్కనే ఉంటావుగా. నువ్వు కోరే సహకారం అదే అయితే నాకు అభ్యంతరం లేదు శౌరి. శౌరి బ్రుకుటి ముడిపడింది. శౌరి, ఓ ప్రశ్నకు నిజాయితీగా జవాబు కావాలి. వెల్కమ్, అడుగు. పతనమన్నది శారీరకమో మానసికమో చెప్పగలవా? నిశ్చేష్టుల్లా నిలబడిపోయాడు అరక్షణం పాటు. నాకు జవాబు కావాలి శౌరి. వేదాల నుంచా? కాదు, వేదనలతో నిండే జీవితం నుంచి. ఓ నిమిషం పాటేటో చూస్తూ ఉండిపోయాడు. శ్రద్ధ, బ్రాందీ తాగడం తప్ప, తాగాలనుకోవటం తప్ప ఏది కరెక్ట్? ముందు అనుకుంటే తప్ప ఆచరించడం దాకా వెళ్ళదుగా. అంటే సృష్టిలో ప్రతి దానికి మూలం సంకల్పం అన్నాడు శౌరి. ఇది చెప్పింది వేదాంతం మాత్రమే కాదు, వేదనలతో నిండే మనిషి జీవితం కూడా. సో పవిత్రత అన్నది మానసికమా భౌతికమా? తప్పనిసరిగా మానసికమే టక్కునన్నాడు. అంటే ప్రమీల భౌతికంగా పతనమైన మానసికంగా పవిత్రురాలేగా. తత్తరపడ్డాడు కొద్దిగా. ఈ చర్చ దేనికి? అతి ముఖ్యమైన జవాబు తెలుసుకోవటానికి. అక్కడ గాలి గడ్డ కట్టుకుపోయింది. శౌరి, ప్రమీల మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే అయినప్పుడు జరిగిన ప్రతి సంఘటన మనసుకు అంటనిదేగా. తాత్వికంగా చూశాడు శౌరి. గద్గదికమైంది శ్రద్ధ గొంతు. ఒక ఆడపిల్ల మనస్సు ఫ్రేమ్లో తొలిసారి ముద్రించుకున్న రూపమే బ్రతికినంతకాలం మరిచిపోలేని దేవుడు ఆకారమే అయితే నేను త్రికరణ శుద్ధిగా ప్రేమించింది నిన్నే. తలవంచుకుంది నిర్లిప్తంగా. జీవితపు ప్రభంజనంలో మనస్సు పగిలినా కానీ నీ రూపాన్ని నాకంటే ముందుగా పదిలంగా మనసులో ముద్రించుకున్నది నా అక్క ప్రమీల.
ఆమె నేత్రాలు పవిత్ర జీవనదుల్ని వర్షిస్తున్నాయి. నువ్వు హర్షిస్తావో అసహించుకుంటావో నాకు తెలియదు, కానీ ఒక తపస్సులా నిన్నీ వరం అడుగుతున్నాను. శౌరి, ప్రమీలను సహృదయంతో జీవితంలోకి ఆహ్వానించగలవా? శిలలా నిలబడిపోయాడు. నేను నిన్ను పరీక్షించటం లేదు శౌరి. శ్రద్ధ గొంతు పూడుకుపోతోంది. ఇది దురాశ అని నాకు తెలుసు. ఎంత సంస్కారవంతుడైనా కానీ ఏ మగాడు అంగీకరించని దారుణమైన కోరిక అని తెలుసు. కానీ నాకంటే ముందు నా ఇంట సుఖపడాల్సిన జీవితం నుంచి దూరం అయిపోయిన ప్రమీల నాకన్నా ముందు నీ నీడలో విశ్రమించాలని ప్రార్థిస్తున్నాను. నిన్ను అర్థిస్తున్నాను. ప్లీజ్ ఈ ఒక్క వరం నాకు ఇవ్వగలవా? నిశ్శబ్దంగా చూశాడు. లేదు, ఇది సాధ్యం కాదు అంటే ప్రమీల విషయం మర్చిపోదాం శౌరి. ఆమె కథ ఎలా ముగిస్తేనే అని ఇక్కడే మన ప్రయత్నం ఆపేద్దాం అంతే. తెల్లటి ముత్యానికి అంటుకున్న ఎర్రటి పగడంలా శ్రద్ధ నేత్రాల్లో ఎరుపు జీరలు. మనసు సంతకం చేసిన అగ్రిమెంట్ కాగితంలా చూశాడు. సో మనం వెంటనే ప్రమీల రక్షణ విషయంలో పట్వర్ధన్ సిన్హాలు ఎంత దాకా వెళ్ళింది తెలుసుకోవాలి. ఇది సాధ్యం కాదు అంటే మన ప్రయత్నం ఆపేద్దాం అన్న శ్రద్ధ మాటలకు చెప్పని జవాబులా వెంటనే బయలుదేరుతూ ఉంటే, ఒక్క క్షణం అందామె. ఆగాడు ద్వారం దగ్గరే. శ్రద్ధ కళ్ళ నుంచి జారిన 2 నీటి బొట్లు కృతజ్ఞతగా అతడి పాదాల ముందు పడ్డాయి. థ్యాంక్ యూ శౌరి. ఎందుకు? నువ్వు ఒట్టి పురుషుడివే కాదు, పుణ్యపురుషుడివి కూడా. పట్వర్ధన్ సిన్హాల ప్రయత్నం ఎంతవరకు సాగింది తెలుసుకున్నాక అమలాపురం ఆ రాత్రి వెళ్ళాలనుకున్న శౌరికి తెలియదు. అదే రోజు పట్వర్ధన్ మనుషులు శౌరిపై తిరుగులేని చావు దెబ్బతీయటానికి అక్కడెక్కడో పల్లెలో ఉన్న ప్రమీలను కడతేర్చడానికి ఒక పథకం వేశారు. ఆ పథకం అమలు కావటానికి మిగిలింది కొన్ని గంటల వ్యవధి మాత్రమే. ఇక అసుర సంధ్య వేళ రంగనాథం ఈజీ చైర్లో అన్యమనస్కంగా కూర్చున్నాడు. ఆ రోజు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. మనసు అదోలా ఉంది. 2 దశాబ్దాల దాంపత్య జీవితంలో అర్థం కాని పొటల్ని అనుకోకుండా చదివేసిన బాధాకరమైన క్షణాలు అతన్ని చాలా నిర్వేదానికి గురి చేశాయి. సందడిగా ఉండే ఆ భవంతిలో చిత్రమైన స్తబ్దత పేరుకుపోయింది. డైనింగ్ టేబుల్పై ఉన్న లంచ్ ముట్టుకోలేదెవరు. తన గదిలో కూర్చున్న ప్రియదర్శిని ముందు ఏమీ జరగనట్టుగా భర్తతో మాట్లాడాలని ప్రయత్నించి అతడిలోని నిర్లిప్తతకు ఆందోళన పడిపోయింది. ఎన్ని అవాంతరాలను అధిగమించి చేరుకున్న స్థానమిది. ఎంత కోల్పోయాక పొందగలిగిన పీఠమిది. ఇప్పుడిప్పుడే మొదలైన తుఫానులో తమ స్థానభ్రంశం చెందుతోందా, చెందబోతోందా? అసలు శ్రద్ధ ఇల్లు వదిలి వెళ్ళిన సంగతి ఎలా చెప్పాలి? ఏ విషయంపై ఆ పరిస్థితి ఏర్పడిందని మభ్యపెట్టాలి? కూతురుపై విపరీతమైన మమకారం గల తన భర్త ఈ విషయాన్ని విని జీర్ణించుకోగలడా? తొట్రుపడుతూనే తేరుకుంది. దూరంగా పశ్చిమాన కృంగిపోతున్న సూర్యుడు ఏ క్షణంలో పగిలి అగ్నిపర్వతాన్ని చేరుకుంటున్నట్టు భర్తను సమీపించి అంది. భోంచేయలేదు అడిగింది తత్తరపడుతూనే. చలనం లేదా తనలో? ఒంట్లో బాగాలేదా? నెమ్మదిగా తల తిప్పి చూశాడు. నిజానికి అవి చూపులు కావు. గుండె లోతుల్లో ఏ రహస్యపు పొరలనో చీల్చుతున్నట్టు అనిపిస్తూ ఉంటే మరేదో అడగబోయింది. శ్రద్ధ ఏది? నెమ్మదిగా అడిగాడు. అయిపోయింది. ఏ ప్రసక్తి అంత సులభంగా మొదలు కాకూడదనుకుందో ఇప్పుడు చర్చ దానితోనే ప్రారంభమైంది. బయటికి వెళ్ళింది. వెళ్ళిందా వెళ్ళిపోయిందా? ఉలిక్కి పడింది. అప్పుడే ఎలా తెలిసిపోయింది? గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఊరికనే ఏదో పనుందని ఆమె వాక్యం ఇంకా పూర్తి కాలేదు. ప్రియదర్శిని భావరహితంగా అన్నాడు. ఎక్కడో చదివాను. సన్నగా కంపిస్తోంది ఆమె. పుట్టిన పసిపాప పలుకులు రాని తొలి వేళ 2 పెదవుల్ని కలిపేది అమ్మ పాలు కుడిచేటప్పుడు, పలుకులు నేర్పిన తొలివేళ 2 పెదవుల్ని కదిపేది అమ్మ అని పిలిచేటప్పుడు అని. అంటే అమ్మ స్థానం అంత ఉత్కృష్టమైంది కదూ. పుట్టిన పసిపాప పలుకులు రాని తొలివేళ 2 పెదవుల్ని కలిపేది అమ్మ పాలు కుడిచేటప్పుడు, పలుకులు నేర్పిన తొలివేళ 2 పెదవుల్ని కదిపేది అమ్మా అని పిలిచేటప్పుడు అని. అంటే అమ్మ స్థానం అంత ఉత్కృష్టమైంది కదూ. కట్టుకున్న భవంతి బీటలు వారుతున్న చప్పుడు. కానీ శ్రద్ధ, నన్ను మాట్లాడి ప్రియదర్శిని. ఒకనాడు నిన్ను ప్రేమించింది, నా జీవితంలోకి సహధర్మచారినిగా నిన్ను ఆహ్వానించింది నిజాయితీగానే. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఎక్కడో ఒక విస్ఫోటనం. నీ గతం ఏమిటి అని నేను ఎప్పుడూ ప్రశ్నించదలుచుకోలేదు. బట్ ఏమండి, అతడి పాదాల ముందు వాలిపోయింది. నిన్ను స్వీకరించింది నిన్నుగానే ప్రియదర్శిని. కాబట్టి ఏనాడు నీ గతం గురించి నేను అడగలేదు, అడగాలని ప్రయత్నించను లేదు. ఇప్పుడు నిజానికి నేను బాధపడుతున్నది నీ గతం గురించి కాదు. చెప్పని నీ గతం నాకు తెలిసిందని కాదు. నా భార్య స్థానంలోకి వచ్చిన నువ్వు అప్పటికే అమ్మ స్థానాన్ని మైలపరిచావు అని.
నిశ్శబ్దం 2 క్షణాల పాటు. పొత్తిళ్లలో పసిపాపను ప్రపంచానికి వదిలేశావు. ఏ ఆడది చేయకూడని మహాపాపం చేశావు. నీ గతం కన్నా నన్ను బాధిస్తున్నది అదే. ఏం మాట్లాడగలదు? ఇలాంటి ఉన్నతుణ్ణి తను మోసం చేశానని చెప్పుకోలేక, మాతృత్వం అనే పదాన్ని ఎంత రాక్షసంగా హత్య చేసింది సంజాయిషి ఇచ్చుకోలేక మదన పడిపోయింది. ఇప్పుడు శ్రద్ధ చేసింది తప్పు కాదు అనిపిస్తోంది. కోరింది అందుకోవటం కోసం కడుపు కోతకు సిద్ధపడిన ఆడది కాలకోట విషం లాంటిది ప్రియదర్శిని. శ్రద్ధ ఇక్కడే ఉంటే బహుశా దాని మాటలకు భయపడి సునాయాసంగా దాన్ని కడతెరించగలిగే దానివేమో కదూ. వద్దండి, నన్ను పాదాలని చుట్టేసింది. నన్ను క్షమించండి. 2 దశాబ్దాల క్రితం నువ్వు చేసిన తప్పుకి, ఒక అనాథకు చేసిన అన్యాయానికి నిన్ను శిక్షించగలిగేది ఏ శిక్షా స్మృతికి ఆధారంగానో నాకు తెలియదు ప్రియదర్శిని. కానీ ఒక్కటంటే ఒక్కోసారి నాకు బిడ్డ ఉంది అని, అమ్మ అని ఆసరా కోరి వచ్చింది అని చెప్పుంటే బహుశా బాధాకరంగా నేను ఆ బిడ్డను అంగీకరించేవాడినేమో కదూ. ఏం సాధించావు? ప్రపంచంలోని అనాథల కోసం తప్పించిపోతున్నట్టు సంఘసేవకు సిద్ధపడ్డ నువ్వు ఇన్నాళ్ళు చేసింది ఆత్మవంచనతోనే అని తెలిసిన నిన్ను ఇప్పుడు ఎలా క్షమించమంటావు? ఆమె కన్నీళ్లు అతడి పాదాలను అభిషేకిస్తున్నాయి. ప్రియదర్శిని, జీవితపు 2వ భాగంలో అడుగుపెట్టిన మనం ఇలాంటి ఈ దశలో చర్చించుకోవాల్సి రావటం బాధాకరమే. అయినా ఇప్పుడు నేను నిర్ణయించుకున్నదేమిటో చెప్పమంటావా? భయోద్విగ్నంగా చూసింది. నీ పాతివృత్యానికి భంగం రాకుండా నేను మోసగించిన ఆడదానికి పుట్టిన అమ్మాయిగా ప్రమీలను ప్రపంచానికి నా బిడ్డగా ఈ ఇంటికి రప్పించి నేను దోషిగా ప్రపంచం ముందు తలంచుకుంటాను. అతను చెప్పుకుపోతున్నాడు. బయట కారు కదిలిన చప్పుడు. ప్రియదర్శిని వెళ్ళిపోయింది. అప్పటికే చలనం లేదు అతడిలో. ప్రియదర్శిని ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవాలన్న ఉత్సుకత లేదు. కానీ ప్రమీలను తన బిడ్డల హక్కున చేర్చుకోవాలనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో క్రైమ్ బ్యూరో చీఫ్తో మాట్లాడుతున్నాడు శౌరీ ఫోన్లో. నా పరంగా ఏ ఆటంకం ఇక ఉండదు. ప్రమీల భవన నిర్మాణానికి సంబంధించిన అవాంతరం సైతం లేకుండా చేశాను. ఇక మీరు డీల్ చేయాల్సింది మినిస్టర్ పట్వర్ధన్ని. అన్ని ఏర్పాట్లు చేశాను అన్నాడు శౌరీ. కానీ అతను తెలివైన రాజకీయ నాయకుడు. అంటే అంత సులభంగా లొంగడు. సిన్హా ఎందుకిలా అన్నది స్పష్టంగా అర్థం కాలేదు ఇద్దరికి. ఒకవేళ పట్వర్ధన్ మాటిచ్చినట్టు ఇచ్చి మరేదన్నా ప్రణాళిక అమలు చేయబోతున్నాడా? ఆ రాత్రి కారులో అమలాపురం బయలుదేరారు. శ్రద్ధ నిజానికి ఇవేమీ పట్టించుకోవటం లేదు. మొన్నటి ప్రమీల ఇప్పుడు తన అక్క చూడాలని మనసు చాలా ఉద్రేకపడుతోంది. కలవగానే కళ్ళల్లో చిప్పిల్లే కన్నీళ్లకు భాష్యం చెప్తున్నట్టుగా ఎంతెంతో మాట్లాడాలని ఉబలాట పడుతోంది. ఎవరూ లేరని తలపోస్తున్న నీకు నేనున్నానంటూ హక్కును చేర్చుకుని ఓదార్చాలని ఆరాటపడుతోంది. తెల్లవారేసరికి వెళ్ళిపోతాం కదూ. దిల్సుఖ్ నగర్ దాడుతూ ఉండగా అడిగింది. తల పంకించాడు జవాబు చెప్పకుండానే. ఏకాగ్రత కాస్త కారు నడుపుతున్న కొద్దీ ఆ సమయంలో ఆలోచిస్తున్నది ఒక్కటే. ముందు ప్రమీలకు సురక్షితమైన ప్రదేశంలో రక్షణ ఏర్పాటు చేయాలి. వేగంగా దూసుకుపోతున్న కారును సడన్గా ఆపాడున్నట్టుండి ఓ జీబు అడ్డం రావడంతో ముందు అర్థం కాలేదు. అర్థమయ్యే లోపలే 10 మంది వ్యక్తులు జీబు దిగారు. మసక వెలుతురులో కనిపించాయి చేతుల్లో సైకిల్ చైన్స్. సడలని ధైర్యంతో ముందుకు వెళ్ళటమే శౌరీ చేసిన పొరపాటు. హఠాత్తుగా చీకటిలో గాలి చీలిన చప్పుడు. 1 కాదు 2 కాదు, కత్తి వేట్లలా మొహం చీలిపోయింది. తల చిట్లిపోయింది. 2 నిమిషాల వ్యవధిలో రక్తంలో స్నానం చేసినట్టు నేల కొరుగుతున్న శౌరిని చూస్తూ శ్రద్ధ చేసిన ఆక్రందన ఆ నిశిరాత్రిని వణికించింది. ఆ స్థితిలో సైతం శ్రద్ధ అనుమానించింది ఒకే ఒక వ్యక్తిని. అది ఆమె తల్లి ప్రియదర్శిని. ఇక సద్దికూడు తిన్నమ్మ మొగుడాకలు ఎరగదని ఇంకా ఆడలేనే పమ్మి ఇంటికెళ్ళాలి అంది సుబ్బులు ప్రమీలతో. ఏమిటి అంత పని? ప్రమీల నిలదీసింది తొక్కుడు వెళ్ళాడుతూ. నీ మొగుడేమన్నా వదిలేస్తాడా? ఆ మాట అన్న ప్రమీల తనే ఫకాలు నవ్వింది పసిపిల్లలాగా. ఆ నవ్వుకి ఆకాశంలో వెన్నెల పులకించింది. చుట్టూ పరుచుకున్న చీకటి పరవశించింది. అర్ధరాత్రి ఏటి ఒడ్డున చిన్ననాటి ప్రియనేస్తాలతో అప్పటిదాకా చెడుగుడు ఆడిన ప్రమీల కొంతసేపు గూటి బిళ్ళ ఆడింది. చెమ్మ చెక్కలాడుతూ గంగ అలిసిపోతే, పమ్మి గెంతకే నువ్వు ఒట్టి మనిషివి కాదేమో అంటూ నెల తప్పినట్టు మొహం వేలేసిన గంగతో పరాచికాలాడింది. వెంటనే తొక్కుడు వెళ్ళాటం మొదలెట్టింది. చుట్టూ నిలబడ్డ గంగ, వనజ, ఆదిలక్ష్మి, సక్కుబాయి, ఒంటికాలిపై నిలబడ్డ ప్రమీల చిల్ల పెంకును కాలితో గదులు దాటిస్తుంటే ఎంత నివ్వెరపోతున్నారని. ఎన్ని దేశాలు తిరిగినా కానీ ప్రమీల అప్పట్లాగే ఆడగలుగుతోంది. నీ ఆట పాడుగాను, వెళ్ళనీయవే మళ్ళీ అంది సుబ్బులు. వెళితే చంపుతాను సేవ్, అయినా నీ మొగుడు మంచోడే.
అలా కనిపిస్తాడు. మొగుడు తలుచుకుని బురిపెంగా నవ్వింది. ఇంకో అరగంట ఆలస్యం అయితే రేపు పెడతాను కూడా, రేవు పెడతాను. అప్పారావు నీ మొగుడయ్యాక అంత మొనగాడయ్యాడటే. ఆడదాన్ని తన్నటానికి మొనగాడే కావాలంటే పమ్మి కుడుములు వండలేని ఆడది, కూని రాగం తీలేని మగాడు లేనట్టు పెళ్ళామనగానే ప్రతి మొగుడు పులైపోతాడు. నీలాంటి దాన్ని ఏ మొగుడైనా తంతాడు అంది ప్రమీల మూడో గదిలోకి దూకుతూ. ఎందుకంటే మేత పెట్టకుండా సామెతలతో మెదడు తినేస్తావు కాబట్టి గొల్లుమన్నారంతా. ఉడుక్కుపోయిన సుబ్బులు ఏమేవి పమ్మి గీత తొక్కేశావు అంది చిరు కోపంతో. అబద్ధం, అది గీతలన్నీ కరెక్ట్గా దాటేసింది అంది ఆదిలక్ష్మి వత్తాసుగా. నేనైతే మొగుడు గీసిన గీత దాటని ఆడపిల్లనమ్మ. అంతసేపు మాట్లాడకుండా నిలబడ్డ 17 ఏళ్ల చిట్టి టక్కన అంది. నవ్వింది ప్రమీల ఆ మాటలకి. పడి నవ్వింది. ఎందుకలా నవ్వుతుందో అర్థం కాని స్నేహితురాళ్ల ముందు కొంతసేపు నిభాయించుకున్నా ఆ తర్వాత వాళ్ళు శృతి కలిపేస్తూ ఎందుకే పిచ్చిమొద్దు ఆ నవ్వు అన్నారు గట్టిగా పట్టుకుని. వెన్నెల్లో తడుస్తూ పచ్చిక బయలుపై బోర్లా పడుతూ పైకి లేచి ప్రమీల ఇంకా నవ్వుతూనే ఉన్నాయి. ఏ పట్టలేని ఆనందమో కన్నీళ్ల రూపంలో చెంపలపైకి జారుతూ ఉంటే అంది. అవునే, నేను ఈ గీతలేమిటే పెద్ద పెద్ద గీతలు సరిహద్దులు దాటేశాను. నాది గొప్ప తలరాతే కదా, అందుకే ఎంత గీతనైనా సులభంగా దాటి ఎన్నెన్నో దేశాలు. అమ్మో, ఇంకా నవ్వలేనమ్మా. ప్రపంచంలోని అగ్రరాజ్యాల పునాదుల్ని, రాజ్య అధినేతల సింహాసనాల్ని కదిలించి కలవరపరిచిన ప్రమీల ఇప్పుడు ఒక మామూలు పల్లెలోని ఆడపిల్లల్లా ఎంత హాయిని అనుభవిస్తుందని, ఇది శాశ్వతం కాదని తెలుసు. ఏ మూలనో దాగిన మృత్యువు ఏ క్షణంలోనో ముంచుకొస్తుందని తెలుసు. అయినా స్నేహితురాల ముందు చిన్ననాటి ఆడపిల్లే అయింది. వాళ్ళకు మాత్రం ప్రమీల నిన్నాళ్ళకు కలుసుకున్నందుకు ఎంతో సంబరంగా ఉంది. పెళ్ళైన ఆడపిల్లలైనా ప్రమీలతో పసిపిల్లల్లా గడుపుతామని భర్తలకు నచ్చజెప్పి మరీ రాగలుగుతున్నారు. వాళ్ళ అభ్యంతరం పెట్టలేదు. కారణం, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అంత పెద్ద భవనం చూడని వ్యక్తులకు ప్రమీల చాలా చాలా గొప్ప తెలివైంది. ప్రమీల అసలు కథ తెలిసినా ప్రమీల ప్రస్తుత పరిస్థితి అర్థమైన భార్యల్ని వారించేవారేమో కానీ అంత లోతుగా ఆలోచించే స్థాయి వ్యక్తులు కాకపోవడంతో విదేశాల నుంచి పేరున తెచ్చిచ్చిన బహుమతులకు పొలకించిపోయారు. అంతెందుకు, ప్రమీల వచ్చిన మరుసటి రోజే పెళ్లికి ముందు వాగ్దానం చేసిన లాంఛనాలు అందలేదని అత్తామామలు సత్యవతిని పుట్టింటికి పంపితే తన డబ్బుతో గంట వ్యవధిలో సమస్యను పరిష్కరింపజేసింది. పోలీసులు అరెస్ట్ చేసిన గంగను విడుదల చేయించింది. ప్రమీలే అన్న నమ్మకంతో ప్రమీల పలుకుబడి గల అమ్మాయి కూడా అని మనస్ఫూర్తిగా నమ్మేశారు ఆ గ్రామంలో అంతా. ఇక వెళదామా? సుబ్బులు రెట్టించింది ఆవలిస్తూ. సరేలేవే, అపరాత్రి దాటుతుందని తెలిసి అంగీకరించిన ప్రమీల వెంటనే అంది. ఒసేవ్, రేపు ఇలాగే రావాలి అందరూ, అంటే నేనున్నంత కాలం. ఇంత ఇల్లు కట్టుకున్న దానివి ఉండకెక్కడికి వెళ్తావే? ఆదిలక్ష్మి అడిగింది. ఉన్నట్టుండి ప్రమీల మొహం వివరణమైపోయింది. అయినా అర్థం కాని లేదే ఎవరికి. ఒసే పిచ్చి ముద్దులు, ఇంత ఇల్లు కట్టిస్తున్నది నా కోసం కాదే, మీకోసం. మన స్నేహితురాలకి నేను పోయాక కూడా గుర్తుండడం కోసం. అదిగో గంగ కళ్ళల్లోంచి బొటబొట నీళ్లు రాలేయి. ఈ మధ్య నీకు వాగుడు ఒకటి ఎక్కువైపోయిందే. నువ్వే లేనప్పుడు మాకు ఇల్లెందుకు, నీ ఆస్తి ఎందుకే? అంటే పైకి పోకుండా నేను ఇలాగే ఉండిపోవాలా? నిగూఢంగా అంది. నువ్వు ఇంకా చాలా పైకి పోవాలి గంగా అంది. కానీ ఆ దేశాల్లో వాళ్ళందరూ నీ మీద కోపంతో మండిపడుతున్నట్టున్నారుగా. అలా అంతా అసూయ పడుతూ ఉంటారులేవేమొద్దు. ఇక వెళ్తాను. వెళ్ళాలని లేదు. శాశ్వతంగా శ్వాస ఆగేదాకా అలాగే ఆ ప్రకృతిలో అమ్మ లాంటి వెచ్చదనాన్ని అందించిన ఆ ప్రదేశంలో రాలిపోయేదాకా ఉండిపోవాలి అనుకుంది. మనస్సు గదిలోని నీడల నడుమ ఆరిపోతున్న దీపశిఖ లాంటి పిచ్చి ప్రమీల కలల పుప్పొడి రాలే కోనేటి ఎర్ర కలువల బ్రతుకుతూ కూడా జీవితం మీద ఎంత మమకారమే నీకు. ఆకాశంలో మిణుకుమంటున్న చుక్కలు, కీచురాళ్ల రొదలో మెరిసే మిణుగురులు మామిడి తోపు దాటారు. గొబ్బిపూల మొక్కల నడుమ నడుస్తూ మెరక వీధి చేరుకుని అందరూ ఎవరి దోవన వారు వెళ్ళగా గంగా ప్రమీల చేతులు కలుపుకుని కలిసి నడుస్తూ పాడుబడిన గంగ పెంకుటింటి దగ్గర టక్కన ఆగారు. అక్కడ ఒక కారు ఉంది. గంగ నివ్వెరపోయింది. ప్రమీల మనస్సు కీడు శంకిస్తోంది. చెల్లెమ్మ, నీకోసం ఎవరో ఆవిడ పెద్దింటి మనిషిలా ఉంది, ఎదురు చూస్తోంది సూరి చెప్తున్నాడు. ఒక్క ఉదుటున ముందుకొచ్చిన ప్రియదర్శిని నిలబడిపోయింది ఎవరో ఆపినట్టు. ముక్కలైన యుగాలు నిస్పృహ చెమర్చి సుడులు తిరుగుతున్న కన్నీళ్లతో చూసింది ప్రమీల. అక్కడ గాలి గడ్డగట్టుకుపోయింది. నాగరికత మైలుపడినట్టు ధాత్రి నిశ్శబ్దమైంది. మనస్సు రసాతలంలో హోరుమంటున్న ఓ పసికందుని
ఆక్రందనే ప్రమీల మనసును మెలిపెడుతోంది. ఎవరమ్మా, ఎవరు కావాలి? అమ్మనే అమ్మని కావుగా అన్నట్టుగా అడిగింది ప్రమీల. అమ్మ, ప్రమీల గొంతు గాద్గదికం అయిపోతోంది. అయ్యో, నా పేరు మీకు తెలిసే. ఎవరమ్మా, ఏమిటిలా వచ్చారు? నేను నా మూలంగా మీకు ఏదన్నా ఆపద లాంటిది ఊహిస్తున్నారా? అర్ధరాత్రి వచ్చారే? అవును, అప్పుడెప్పుడో నేను ఒక అర్ధరాత్రి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది కలిగించానని శిక్షించేశారుగా, మళ్ళీ వచ్చారేమిటి? అమ్మ ప్రమీల, నా వరాల తల్లి, నేను చచ్చిన పాముని. వద్దమ్మా, మీరు క్షేమంగా ఉండాలి. నాకు తెలిసి మీ బిడ్డే ఎప్పుడో చచ్చిపోయింది. అయితేనే మరో బిడ్డ ఉందిగా. బాలు, నాకే శిక్ష చాలు చాలు, ఒక్కసారి అక్కున చేర్చుకోవాలని 2 అడుగులు ముందుకేసింది. వద్దమ్మగారు, నేనొక మైల పడ్డ ఆడపిల్లని, కళంకితురాల్ని. మీలాంటి గొప్పింటి స్త్రీ నన్ను తాకకూడదు. అసలు నాతో మీరు మాట్లాడకూడదు. ఎవరైనా చూస్తే మీ ప్రతిష్ట ఏం కావాలి? అవునమ్మగారు, సంఘంలో మీకున్న పరపతి గౌరవం. ప్రమీల కుమిలిపోతూ పాదాలపై పడబోయింది. అమ్మ, అప్పుడు తాకింది తల్లిని. అది కాదు. గండిపడిన వెల్లువలాంటి కన్నీళ్లతో ఆమె భుజాల పట్టుకుని దూరంగా నెట్టింది. ఏ తల్లి చేయకూడని పనితో ఇంకా నా ఆయుష్ను తగ్గించేస్తావా అమ్మ? నా పాపాన్ని కడిగేసుకోవాలి అంటే నీ కాళ్ళ మీద నా తల కొట్టుకుని చావాలనుకుంటున్నానే. ప్రమీల, ఆ అదృష్టమైన దక్కనివ్వవే. వెక్కి పడుతోంది దోషిలా తల వంచుకుని. అమ్మ, ఆకాశపు కప్పు కింద అనంత విశ్వపు గదిలో జీవితకాలపు ఒంటరితో అలిసిన బడలిక ప్రమీల గొంతులో. వద్దమ్మా, వెళ్ళిపో. ఆ రోజు నువ్వు పొత్తిళ్లలో నుంచి నిర్దాక్షిణ్యంగా విసిరేసినప్పుడే రాలిపోయిందే నీ బిడ్డ. ఇంకా ఏం మిగిలిందని, ఇంకా మిగిలే ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? అమ్మ ప్రమీల, నిన్ను నేను రక్షించుకుంటానే. నా ప్రాణాలని ప్రాణంగా పెట్టైనా సరే, నిన్ను పణంగా పెట్టైనా నిన్ను కాపాడుకుంటానే. నా మాట వినమ్మా. నిన్ను కడతీర్చాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులు నిన్ను ఏ క్షణంలో అయినా సరే చేరేటట్టున్నారు. నాతో రా తల్లి. అమ్మ, స్థిరంగా అంది ప్రమీల. మనం 2 ధృవాల్లా బ్రతికినా నీ నుంచి నాకు సంక్రమించింది మొండి పట్టుదలేనే. అందుకే ఏదైనా నాకు నేనే నిర్ణయించుకుని ఎదిగిన నేను నా బాధను నాకు నేనుగా నిర్దేశించుకుంటాను తప్ప ఎవరి చేతులను చావను. ఆ హామీ నీకు ఇస్తున్నాను. అయినా తప్పకుండా అడుగుతానమ్మా. అడుగు, ఏం కావాలో చెప్పు. నిన్ను కాదు, నేను పోయాక కలుసుకునే దేవుణ్ణి. ప్రియదర్శిని మాట్లాడలేకపోయింది. అవునమ్మా, ఎన్ని లక్షల మంది తల్లులకో గర్భస్రావం జరిగి పిండాలుగానే పిల్లలు ఆహుతవుతుంటే ఏ తప్పు చేశామని నన్ను ఈ ప్రపంచంలోకి నెట్టాడో ఆ పెద్ద మనిషి దేవుడే అడుగుతాను. అమ్మ అనే పదంలోని లాలిత్యాన్ని ఒక ఇతిహాసం అంతగా వర్ణించి నా తల్లి మాత్రమే నన్ను తిరస్కరించే దురదృష్టం నాకే ఎందుకు ఇచ్చావని గట్టిగా నిలదీస్తాను. భావరహితంగా అంది ప్రమీల. అమ్మ, నా చివరి కోరిక ఒక్కటే. ఎన్ని ఉచ్చులు వేసి దేవుడు నా ఆశల్ని ఉరితీసినా నేను చెక్కు చెదరని ఆడపిల్లగానే బ్రతకాలనుంది. అలాగే రాలిపోవాలనుంది. నా సంగతి మర్చిపో. పురిటిలోనే రాలిపోయిన బిడ్డగా నన్ను ఒక స్మృతి శకలంగా మిగుల్చుకో. కానీ శ్రద్ధ, జాగ్రత్త. ఒక దురదృష్టవంతురాలైన అక్కగా దాన్ని కలుసుకోలేకపోయినా అదైనా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. శౌరి చాలా మంచి వ్యక్తి, సమర్థుడు, శ్రద్ధకు చాలా ఆత్మీయుడిగా గంగ చెప్పింది. వాళ్ళిద్దరికీ మాత్రం నువ్వు అడ్డుగోడ కాకు. అమ్మ ప్రమీల చేతులు పట్టుకుంది ప్రాధేయపడుతున్నట్టు. పెద్ద కూతురుగా ముందు జరగాల్సిన అచ్చటా ముచ్చటా నీకమ్మా. రోమ్నికి గుర్తుకొచ్చాడేమో, అంతా జరిగిపోయిందమ్మా. ఇంకా నన్నెందుకు శపిస్తావు వరాల తల్లి, నా చిట్టికొండ? ఏ తల్లి చేయని పాపం చేసిన మహాపాతకిని నేను. నా తప్పును నేను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా. నాకు ఈ ప్రతిష్టలు, చదువులు అక్కర్లేదే, పరువులు. ప్రపంచానికి నా కూతురుగా చెప్పుకుంటాను. నీ బ్రతుకు గతి తప్పడానికి కారణమైన నేను అగ్నికి ఆహుతై పునీతనవుతాను. అమ్మా, నాన్నగారు నిన్ను అంగీకరిస్తున్నారమ్మా. బొటబొట రాలుతున్న నీళ్లని కవా దాచుకోలేకపోయింది. అమ్మ, డాడీ ఏ బ్రతుకుంటే నా బ్రతికిలా అయ్యేదా? ఒక యుద్ధం నాన్నని ఆహుతి చేసింది. మరో బ్రతుకు యుద్ధం నిన్ను నాకు దూరం చేసింది. అమ్మ, నిజం చెప్పనా, నువ్వంటే నాకు కోపం లేదే. నేను అసహించుకునేది నీ ప్రేమను పొందలేని నా దురదృష్టాన్ని, అంతే. అందుకే ఇక నన్ను మర్చిపో. అమ్మ ప్రమీల, నా పాపాన్ని ప్రక్షాళనం చేసుకునే అవకాశం నాకు ఇవ్వవా తల్లి? మనవి చేయి జారిన బ్రతుకులమ్మా. చాలమ్మా, నా చివరి క్షణాల్లో అయినా ఈ మాత్రం ఆప్యాయతను పొందగలిగాను. అది చాలు, హాయిగా చచ్చిపోతాను. అమ్మ ప్రమీల చేతుల్లో తలపట్టుకుని బోరు నేడ్చేసింది ప్రియదర్శిని. నన్ను మన్నించలేవా? దైవ నిర్ణయాన్ని మనం తప్పించలేమమ్మా. నా జీవితపు ఆఖరి అధ్యాయం మొదలైంది. వెళ్ళిపో.
మిగిలిన ఈ చివరి రోజులు నేను నన్ను ఇక్కడ ప్రశాంతంగా బ్రతకని. ఒకవేళ బావురు మంది ప్రమీల కూడా గ్రహణం పెట్టిన బ్రతుకులంటే ఆమె కాలి కమలిన చెంపలపై నీళ్లు జలజల రాలుతూ ఉంటే నేను పోయాకైనా నువ్వు నన్ను చూడటానికి రాకు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో భారతీయ స్త్రీత్వాన్ని మంటగలిపిన ఆడదానివమ్మనే నేను తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోయింది. నా సమాధి మీద కూడా ప్రజలు ఉమ్మేసే అంత నికృష్టమైన బ్రతుకు నాది. ఫర్గెట్ మీ అండ్ ఫర్గివ్ మీ. వెళ్ళిపో. రోషంగా ఉక్రోషంగా నడిచింది. కాదు, ఇంటిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. 14 గంటల కారు ప్రయాణం ఎలా చేసిందో ప్రియదర్శిని గుర్తు రాలేదు. ఇంటికి రాగానే కూలబడిపోయింది. అదేమిటో ఇంతకాలం బ్రతుకు గురించిన ఆలోచన మనస్సు చావాలని ఉవ్విళ్ళూరుతూ పోతోంది. ఫోన్ రింగ్ అవుతోంది. భయంగా ఉన్న రిసీవర్ అందుకుంది. మిసెస్ ప్రియదర్శిని రంగనాథం. శ్రద్ధ గొంతు వినిపించింది. మీ మేధస్సుతో సౌరిని దెబ్బతీసిన అదృష్టవశాత్తు సౌరి బ్రతికే ఉన్నాడు. ఉలిక్కి పడలేదు ప్రియదర్శిని. నేను దెబ్బతీశానా? అది నీకు అలవాటేగా మేడం. కన్న కూతుర్ని కళంకితురాలుగా నిలబెట్టగలిగిన మీకు ఇది ఒక పెద్ద పని కాదని తెలుసు. కానీ ఒక్క విషయం, మీరు మరో ప్రయత్నం ఇలాంటిది చేస్తే ప్రమీల ఉపేక్షించదు. ప్రపంచానికి నీ చరిత్ర తెలియచెప్తాను. ఎస్, ఇట్స్ అల్టిమేటం. జవాబు చెప్పలేదు ప్రియదర్శిని. మీ అభియోగం ఆనందంగా ఉంది. ఇంతకన్నా పెద్ద శిక్షకైనా ఆమె సిద్ధంగా ఉంది. ఆ మరుసటి రోజు చాలా భారీ ఎత్తున ఇంచుమించు జాతీయ స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడింది భాగ్యనగరంలో. ప్రమీలను మీరు కలుసుకున్నారా? అడిగాడు ఒక హిందీ దినపత్రిక విలేకరి ఒక సంఘ సేవికగా తాను సేకరించిన వాస్తవాలు తెలియచేస్తున్న ఒకరితో. ప్రమీలను మీరు కలుసుకున్నారా అని అడిగాడు. నీటి దీపంలా కన్నీటి రూపంలో సిలువ చేయబడం మాతృత్వంలా క్షణం చూసింది. కలుసుకున్నాను కాదు, కన్నాను. అర్థం కాలేదు ఎవరికి. కన్నాను అంటే చూశానని కాదు, 9 నెలల్లో మోసి కన్న తల్లిని నేను. నివ్వెరపోయారంతా. వావ్, అదురుపాటులాగా అడిగాడు. ఇక దేనికి సంశయించలేదు. నేను సినిమా రంగంలో అడుగుపెట్టేసరికి వితంతోని యుద్ధంలో మరణించిన ఒక మేజర్ భార్యని కలలో అలా చెప్పుకుపోయింది. ఆమె సిగ్గుపడలేదు. బాధ పరితప్త హృదయంలో తాను విడిచిపెట్టిన పసిపాప గురించి ప్రేక్షకులకు కన్యగా మభ్యపెట్టి సినీ నటిగా మారటం గురించి, ఆ తర్వాత బ్రిటన్ నేషనల్ హెరాల్డ్ రొనాల్డ్కి ప్రమీల తొలిసారి బలి కావడం దాకా చెప్పింది. ఆ తర్వాత బాబాయిలా పెంచిన వ్యక్తి సృష్టించబడిన ఓ ప్రమాదంలో చనిపోయాక నన్ను చేరుకుంది. ప్రతిష్ట, పరువు, దాంపత్య జీవితం విచ్ఛిన్నమైపోతుందన్న భయంలో నన్ను చేరిన ప్రమీలను తిరస్కరించాను. అంతేకాదు, నా గతం తెలిసిన ప్రముఖ లాయర్ సదాశివరావుకి, ప్రస్తుత రక్షణ శాఖ సహాయ మంత్రి పట్వర్ధన్కి, ఇప్పటి క్రైమ్ బ్యూరో చీఫ్ సిన్హాకి ప్రమీలను ఆహారంగా మార్చి చరిత్ర క్షమించని తల్లిలా ప్రవర్తించాను. అంతే, ప్రమీల జీవితం గతి తప్పిపోయింది. నన్ను మించిన ఖ్యాతిని సంపాదించాలని నా కూతురు కూడా కూడని మార్గంలో ఎదిగి కళంకితురాలుగా అంతర్జాతీయ స్థాయిని చేరుకుంది. సో ఈ అరాచకానికి మూల కారణం నేనంటే నేనే. మరో విషయం, ఆనాడు రొనాల్డ్కు ఆహుతైన ప్రమీలను పెంచిన వ్యక్తి బలైపోయింది ఒక యాక్సిడెంట్లో. ఆ స్థానాన్ని అలా సమాధి చేయడానికి రొనాల్డ్కి సహకరించింది సిన్హా, పట్వర్ధన్లే. రొనాల్డ్ ఈ మధ్యనే ఎయిడ్స్తో చనిపోయాడు అన్నాడు విలేకరి జోక్యం చేసుకుని. తప్పదు, భావరహితంగా అంది. పాపపుణ్యాల ప్రాతిపదికపై బతుకుతున్న మన హైందవ సంస్కృతి ఏ పాపాత్ముడిని క్షమించదు. చేసిన పాపం శాపంలా వెంటాడుతుంది, ఏనాటికైనా ఓడిస్తుంది. ఆమె కంపించిపోబోతోంది. సృష్టికర్త ప్రయోగశాలలో అస్తవ్యస్తంగా కలిసిన మాతృత్వపు రసాయనాల సమ్మేళనాన్ని నేను. అందుకే ఒక మరణ వాంగ్మూలం నా చివరి క్షణంలో ఈ దేశానికి ప్రమీలను ద్వేషించే ప్రజలకు, ప్రభుత్వానికి ఈ సత్యాన్ని తెలియపరుస్తున్నాను అంటూ ఆమె టేపులపై బడలికగా రాలిపోతోంది. అమ్మలారా, నా దేశ ప్రజలారా, నన్ను క్షమించండి. నా తప్పిదాన్ని కథలుగా చెప్పుకొని నన్ను ద్వేషించండి. కానీ ప్రమీల నిరపరాధి. వసంతంలో కూసే కోయిలగా బ్రతికే అవకాశాన్ని పోగొట్టుకుని తనపై తానే పగ తీర్చుకున్న అమాయకురాలు. అందుకే శాపగ్రస్తురాలాగా నన్ను క్షమించని ప్రజలకు నా మొహం చూపించలేక వెళ్ళిపోతున్నాను. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. కాదు, ఒక జీవితకాలపు బడలిక తరిగినట్టుగా పేదవులు ఆనందంగా విచ్చుకున్నాయి. ఆమె కూలిపోయింది. 2 క్షణాల్లో నీలంగా మారిపోయిన ప్రియదర్శిని అప్పటికే విషం పుచ్చుకున్నట్టుగా అక్కడే ప్రాణాలు వదిలింది. అంతే,
దేశం మొత్తం పత్రికలన్నీ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. పశ్చాత్తాప హృదయంలో తనకు తాను దగ్ధం చేసుకున్నటువంటి ఒక తల్లి కథను చదివిన ప్రజలు, ప్రభుత్వం వాస్తవాన్ని గ్రహించారు. ఆ తర్వాత చాలా సంఘటనలు వేగంగా జరిగిపోయాయి. లాయర్ సదాశివరావు అరెస్ట్ చేయబడ్డాడు. పార్టీ ఒత్తిడిపై రక్షణ శాఖ సహాయ మంత్రి పట్వర్ధన్ పదవిని కోల్పోయే స్థితి ఏర్పడింది. క్రైమ్ చీఫ్ సిన్హా తన స్థానాన్ని విడిచిపెట్టాడు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ఉంటే తనను తాను సమర్థించుకోవటానికి పట్వర్ధన్ బలంగా ప్రయత్నించాడు. కానీ ఆ అవకాశాన్ని చేజార్చేశాడు. తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ ఫైర్ ఫాక్స్ సంస్థ ద్వారా పరిశోధించబడే ఆయుధాల కొనుగోలు కమిషనర్కు చెందిన సమాచారం జిరాక్స్ కాపీల రూపంలో సభ్యులకు పంపి తిరుగులేని బాంబు పేల్చబడింది. లోక్సభలో తనపై మనుషుల్ని ప్రయోగించింది పట్వర్ధన్ గ్రహించిన శౌరి తనే ఆ కాపీల్ని ఎంపీకి అందించాడు. దీనిలో కేవలం పట్వర్ధన్ పదవి కోల్పోవటం మాత్రమే కాక అధికారంలో ఉన్న పార్టీకి అసాధారణమైన కళంకం ఆపాదించబడింది. సమస్యల్లో ఇరుక్కున్న ప్రధానికి మరో దారి లేక ప్రమీలపై సానుభూతిని ప్రకటించి ఆమెకు విదేశీ ప్రభుత్వాల పరంగా ఎలాంటి హాని జరగకుండా చూస్తానని హామీ ఇచ్చాడు. ఎక్కడో మొదలైన కథ మరెక్కడో మలుపు తిరిగి దేశం మొత్తం ప్రమీల తల్లి ప్రియదర్శిని మరణం గురించి చర్చించుకుంటున్న సమయంలో ఇలా జరుగుతుంది అనుకోలేదమ్మా, గాద్గతికంగా అన్నారు రంగనాథం. కూతురు శ్రద్ధను హక్కున చేర్చుకుని. ప్రియదర్శిని అంత్యక్రియలు జరిగి అప్పటికి 2 రోజులైంది. అది శ్మశాన వైరాగ్యమో లేక అమ్మాయికి శాశ్వతంగా లేదు అన్న భావమో శ్రద్ధ తేల్చుకోలేకపోతోంది. ఒక రకంగా మమ్మీని హట్ చేసింది నేనే డాడీ. పిచ్చి పిల్ల, అదే నిజమైతే మీ అమ్మ మరణానికి నీకన్నా నేనే ఎక్కువ బాధ్యుడవుతానమ్మా. అతని కళ్ళు నీళ్లను వర్షిస్తున్నట్టున్నాయి. 2 దశాబ్దాల దాంపత్య జీవితం ఎలా మర్చిపోగలడు అతను మాత్రం? తొందరపాటుతో స్వయంకృతంలా జీవితాన్ని కడతేర్చుకున్న మీ అమ్మ నిజానికి ఆనాడు ప్రమీలను విడిచిపెట్టినా తాను మనశ్శాంతిగా బతకలేదు అనడానికి ఉదాహరణ ఈ ఆత్మహత్యేనమ్మా. నిప్పుని గుండెల్లో దాచుకుని ఉత్సాహాన్ని నటిస్తూ బతకడం అలవాటు చేసుకుంది. అదే ఇప్పుడు నీ తల్లిని బడబాగ్నిగా మారి మండించింది. కానీ ఒక్క విషయం నిజం, గొంతు పూడుకుపోతుంటే భార్య చిత్రపటం దగ్గర నడిచాడు. బ్రతికినంతకాలం అమ్మ అనే పదానికి కళంకం ఆపాదించిన ఈ మరణంతో మనకు శోకాన్ని మిగిల్చిన మైలపడిన అమ్మ స్థానాన్ని పునఃప్రతిష్ఠించుకుంది ప్రియదర్శిని. సరిగ్గా అదే సమయంలో నది ఒడ్డున మైల స్నానం చేసిన ప్రమీల గంగను కావలించుకుని గుండెలు అవిసేలా ఏడుస్తోంది. ఎందుకే పిచ్చిదాన, జరిగిన దానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావే? ఓదార్చబోయింది గంగ. అది కాదే, అమ్మ నన్ను కాదన్నప్పుడు చావాల్సిన నేను మొండిగా బతికాను. అమ్మను నేను కాదన్నప్పుడు తను మాత్రం మొండిగా బ్రతకలేక ముందు తనే వెళ్ళిపోయింది. ఏం జీవితాలే ఇవి, చాలా నీచం కదూ. ఆ రాత్రి నిద్ర పట్టలేదు ప్రమీలకి. కొన్ని గంటల క్రితమే స్పెయిన్ రిజ్విన్ నుంచి ఒక వార్త ఆమెను చేరింది. లిబియా గ్యాంగ్ ఇండియాలో ప్రవేశించిందని. ఎందుకో భయం అనిపించలేదు. భయపడటానికి ఇంకేం మిగిలిందని భగవంతుడా మనసులోనే అనుకుంది. పొరపాటునైనా ఏ ఆడపిల్లను నాలా పుట్టించకయ్యా, నాకేం కాదు. అలా అయితే నీ ఉనికి కళంకం అయిపోతుంది. ఆ క్షణంలో ప్రమీలకు శౌరి శ్రద్ధలు గుర్తుకు రావటం యాదృచ్ఛికం కాదు. శౌరి, ఇంత చనువుగా పలకరించే మనిషి ఎవరైనా ఆశ్చర్యపోతున్నావు కదూ. నేను ఒకప్పటి నీ ప్రమీలని, ఇప్పుడు నీ ఓ పాపపు రూపాన్ని. ఉద్విగ్నంగా అనే వాక్యాలను మళ్ళీ చదివాడు. సన్నని ప్రకంపన మూలంగానో లేక స్మృతుల తేనెతుట్టె కదిలి కలిగిస్తున్న బాధో తనకు తాను సంభాళించుకోలేకపోతున్నాడు. ఉత్తరంలోని అక్షరాల వెంట ఆత్రంగా పరిగెడుతున్నాయి అతగాడి నేత్రాలు. ఈ ఉత్తరం చూస్తూ ఉంటే చేతులు వణుకుతున్నాయి శౌరి. అసలు ఉత్తరం రాస్తూ ఉంటే చేతులు వణుకుతున్నాయి శౌరి. అసలు భయం అంటే ఎరుగని ఆడపిల్లను నేను. అయినా కంపిస్తున్నాను. దీన్ని బహుశా గౌరవం అంటారేమో కదూ. ఏమో, బ్రతుకు బాటలో కాలుష్యం అంటి అమూల్యమైన నిర్వచనాలని మర్చిపోయాను. అయినా నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. తొలిసారి మనసిచ్చిన మగాడిగా ఇన్నాళ్ల తర్వాత మనసు విప్పి మాట్లాడాలని అనుకుంటున్నాను. నిజానికి నీ దృష్టిలో నేను ఒక పతివ్రతగా ముద్ర వేసుకున్నాననేగా నా ప్రయాణం ప్రారంభించింది. ఈ పాటికి ఆ నిజాలు నీకు తెలిసే ఉంటాయి. కాబట్టి నిన్ను క్షమించమని అంటం లేదు. పగిలిపోయిన గుండె శకలాల్లో ఇంకా చెరిగిపోని నీ మాటలలో నా చివరి నివేదనలా ఏదో చెప్పుకోవాలన్న ఆరాటం, భ్రాంతి ఇది. ఒక ప్రత్యూష పవనంలో అల్లనల్లన కదిలేవో చిగురుటాకు, అందున రాలిన తుషార బిందువే కదూ ప్రేమంటే. ఎంతటి కమ్మదనం ఆ చిరు బరువులో. బ్రతుకంతా ప్రభాతకాలమే అనిపించే ఆ క్షణాల్లో ఎంత అల్లరి చేయాలనిపిస్తోందని. ఆనందం అరుణోదయమై ఆకాశాన్ని వెక్కిరిస్తోంది.
ఆ నులివెచ్చని స్పర్శే శాశ్వతం అన్నంత భావుకతతో ఉదయ కిరణాల తోరణాలతోనే బ్రతుకు ఆగిపోతే బావుండు అనిపిస్తోంది. అయినా ఆగదుగా. ఆ రెమ్మకేం తెలుసు కాలాన్ని ఆపటం తన తరం కాదని. కాలమే కావాలి అంటే ఆ పదమే మరుక్షణం తర్వాత శాపం అవుతుందని. నీ పరిచయం నేను చేయని తపస్సు తర్వాత లభించిందే. మౌనిలా నిశ్శబ్దంగా నవ్వే నీ పెదవుల్ని నేను తాకకపోయినా మానస ఆకాశంలో లక్షల కలల నక్షత్రాల్లా పొదుగుకున్నాను. ఆలోచనల గవ్వలతో ఆడుకుంటూ గువ్వల నీ గుండె గదిలోనే ఇన్నాళ్ళు ఒరిగిపోతూ ఉండిపోయాను. శౌరి, చిత్రం చూసావా? ఆ చీకటి గదిలో నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో అదృష్టాన్ని వాంతి చేసుకుని నీకు దూరం అయ్యాను. నా ప్రణయ గీతం ఒక సంఘటనతో చరమగీతమైపోయింది. కోరుకున్న వాడితో 7 అడుగులు నడవాలనుకున్న ఆలోచనకు అపశృతులైన 7 స్వరాలుగా విడిపోయాం. కాలం కొట్టిన లాఠీ దెబ్బలకు కమిలిన నెత్తుటి చారికలు నన్ను నులిమేస్తూ ఉంటే నీకు కనిపించకుండా దూరంగా పారిపోయాను. అయినా ఏం సుఖపడ్డానని. ఎక్కడున్నా ప్రతి మెట్టు గెటప్ అనుకున్నాను తప్ప అవి నా భవనానికి పేర్చుకుంటున్న ఇటుకలుగా ముందు ఊహించుకోలేకపోయాను. ఏది నాకంత మానసికమైన పరిపక్వత ఎక్కడిది పరిపక్వత కట్టుకుంటున్నది రమ్య హర్మియాలే అనుకున్నాను తప్ప ఆ పునాదుల కింద అణుబాంబుల్ని సృష్టించుకుంటున్నానని కలగనలేకపోయాను శౌరి. అయినా నాకు కలలెక్కడివి, కన్నీళ్లు తప్ప. ఆ కన్నీళ్లు ఎదుగుతున్నందుకు ఆనంద బాష్పాలే అనుకున్నాను తప్ప ఎదలో ఇలా విషాదపు గుణపాలు గాయించేస్తే మనసు ఉమ్మిన రక్తాశ్రువులను ముందే భావించగలిగితే నా బ్రతికిలా అయ్యేదా? ప్రతి సంఘటన నేను అందుకుంటున్న బహుమానమే అనుకున్నాను కానీ స్త్రీత్వానికి అది అవమానంగా ఆలోచించలేకపోయాను. ఎందుకో తెలుసా? హక్కును చేర్చుకోవాల్సిన అమ్మ తిరస్కరించబడచ్చు. క్రోధం, ప్రతిష్ట అనే పదాన్ని వాడి నా బ్రతుకుని కాష్టంగా మార్చిన అమ్మపై తిరుగుబాటు. అందుకే ఉక్రోషంగా నేనే అంటించుకున్న కామలీలలకి సమీధనై నా చితాభస్మాన్ని అగ్రరాజ్యాలు సైతం అసహ్యంతో కోరుకున్న స్థాయికి చేరుకున్నాను. కనురెప్పల సమాధి చాటున దాగిన కన్నీళ్లు ఆగటం లేదు శౌరి. అందుకే రాయలేకపోతున్నాను. అది కాదు, మనోభావాలకు అసలమైన అక్షర రూపాన్ని ఇవ్వలేకపోతున్నాను. సాంప్రదాయాల పలుపు తెంచుకుని నికృష్టమైన మేతతో ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన ఒక పశువు లాంటి నేను ఈ ఉత్తరం రాస్తున్నది నీకెదురు కాలేక, ఎదురయ్యే సాహసం లేక. ఇప్పుడు అమ్మ పోయింది. అమ్ముడు పోతూ నేను పెంచుతున్న సువిశాల సామ్రాజ్యంపై నాకు మక్కువ సన్నగిల్లిపోయింది. నేను గూడుకు తిరిగొచ్చిన గాడి తప్పిన విహంగాన్ని. కానీ నా చెల్లెలు నేను చూడకపోయినా విన్నాను శౌరి. అందమైన కలలా ఉంటుంది కదూ. చల్లని గాలి అలలా నవ్వుతూ వెతల్ని మరిపించే కమనీయమైన కవితలాగా అనిపిస్తుంది కదూ. పిచ్చిదల్లి, నా తర్వాత పుట్టిన నాకంటే అన్ని విధాల అదృష్టవంతురాలు, అర్హురాలు, అంతకుమించి నా మీద అభిమానం వర్షించే ఆత్మీయురాలు అయినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. ఒక్కొక్కసారి కలుసుకోవాలనుకుంది కానీ మొహం ఎలా చెల్లుతుందబ్బా. అందుకే ఆ వరాల తల్లిని చూడలేని నేను మరో జన్మంటూ ఉంటే ప్రేమతో పంచుకోవటానికి అక్కగా కాక దాని కడుపున కూతురుగా పుడతాను. అప్పుడు మంచి అమ్మాయిగానే బతుకుతాను. ఆ హామీ దేవుడి దగ్గర తీసుకునే మళ్ళీ ఈ లోకంలోకి అడుగు పెడతాను. ఇక ఈ ఆలోచనలో అంత్యక్రియల్లో చివరిగా నాదో మాట శౌరి. నా మీద మీ అందరికీ జాలి ఏర్పడినా నేను చేసిన పాపాలు ఇప్పుడు శాపాలై ఈ దేశంలో అడుగుపెట్టాయి. ఏ క్షణంలోనైనా రాలిపోయే ఈ జీవితం గురించి నా చెల్లిని కలవరపడొద్దని నచ్చజెప్పు. నేను లేకపోయినా ఏ అసూర సంధ్య వెలుగునో చూసినప్పుడు చిరుగాలికి తలలూపే తన ఇంట ఏ కలుపు మొక్కనో అలవోకగా స్పృశించినప్పుడు పువ్వుగా పుట్టి ఏ దేవుడు పాదాలను తాకకుండా గర్భగుడి అంచున రాలిన ఏ పూరెమ్మో తన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఈ అక్కను ఒక్కసారి తలుచుకోమను, అది చాలు. అన్నట్టు మరో అభ్యర్థన. నా చెల్లి తలపులు పంచుకునే వ్యక్తివి నువ్వే కావాలి. తలుపులనే కాదు, దాంతో జీవితాన్ని కూడా. ఉంటాను నేస్తం, వేళైపోతోంది. ప్రమీల. ఉత్తరం చదివిన శౌరి నేత్రాల్లో నీళ్లు నిలిచాయి. నిలబడలేకపోయాడు. నిశ్శబ్దంగా జులైన్కి ఫోన్ చేశాడు. అరగంట వ్యవధిలో స్పెయిన్లో ఉన్న రిజ్విన్ ద్వారా అర్థమైపోయింది. లిబియా గ్యాంగు ఈ దేశంలో అడుగుపెట్టింది. ఇక విశ్రమించలేనట్టు దేశంలోని అన్ని రక్షణ విభాగాలకు ఈ వార్తను తెలియజేసి శ్రద్ధతో పాటు బయలుదేరాడు. ఇప్పుడు వేగంగా దూసుకుపోతున్న కారులో శౌరి, శ్రద్ధలు మాత్రమే కాక రంగనాథం గారు కూడా ఉన్నారు. ఇక పల్లెలో పేరుకుంటున్న చీకటి వెలుగు కోసం తపస్సు చేసిన భగ్నమైన మునిలా ఉంది.
మేఘావృతమైన ఆకాశం ఏ క్షణంలో అయినా గుండె పగిలే అమ్మలా చూస్తోంది. రేపటి సూర్యుడి కోసం ఇప్పుడే అర్ఘ్యం విడుస్తున్న తపస్విని తన భవంతిలో కూర్చున్న ప్రమీల నవ్వుతోంది అల్లరిగా. ఆ నవ్వు నిన్నటిలా లేదు. తుఫాను ముందు ప్రశాంతతల భయం అనిపిస్తోంది. అయినా స్నేహితురాళ్ళంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఏమిటే మనం కలుసుకుని అందుకునేది ఆడుకునేది వెన్నెలొచ్చాకగా, ఇంత అర్జెంటుగా పిలిచావేమిటి? నాగలక్ష్మి అడిగింది ఉండబట్టక. ఈరోజు అమావాస్యే, వెన్నెల కాదు. తొక్కిడి వెళ్ళి ఆడుకోవడానికి వెన్నెలెందుకే? వీధిల అంతరసాలతో సుబ్బులు జోక్యం చేసుకుంది. ఏమంటాడే మీ ఆయన? చిలిపిగా అడిగింది ప్రమీల. తినమరిగిన ప్రాణం అల్లాడి చచ్చిందని నీ దగ్గరున్న ఆ ఫోటోలు తీసే కెమెరా అంటారు చూసారా, అది ఒకసారి ఇమ్మంటాడు. ఒకసారి ఏమిటి, అప్పటికీ తీసుకో, వెంటనే అందించింది ప్రమీల సూట్ కేసు తెరిచి. గంగ వాక్కైపోయి చూస్తోంది. ఏదో మాట వరుసకన్నానే. సుబ్బులు తిరిగి ఇవ్వబోయింది. నీ పళ్ళు రాలగొడతానే సుబ్బులు, నా దగ్గర బోలే డబ్బుంది, అదంతా ఏం చేసుకోవాలి? చచ్చినప్పుడు కరెన్సీ కట్టల మీద కాలిపోవాలా? హాయిగా నవ్వేసింది ప్రమీల. చూడండి, మీకు అందరికీ అరగంట టైం ఇస్తున్నాను. ఎవరికేం కావాలన్నా నన్ను అడగాలి. అడగకపోతే నా మీద ఒట్టు, డబ్బైనా సరే. ఈరోజు నీకేమైందే? గంగ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. డబ్బింగ్ సినిమా డైలాగ్ లాగా రోజు నీకు ఇది ఒక ఊత పదం అయిపోయింది. గంగ ఏమైపోయింది? ఏం కాల లేదు. గంగ మొండిగా రెట్టించింది. నోరు మూసుకుని ఎవరెవరికి కావాలో ముందు అడగండి. వీల్లేదు, అందరూ ముక్త కంఠంతో అన్నారు. ఈరోజు ప్రత్యేకించి ఇలా ఎందుకు అడుగుతున్నట్టు? క్షణం నిశ్శబ్దం. బయట ఈదురుగాలి మొదలైంది. మాట్లాడవే, నిలదీసింది గంగ. ఏ క్షణంలో అయినా శత్రువుల చేతికి చిక్కే సామ్రాజ్యిగా చూసిన ప్రమీల ఉన్నట్టుండి పక్కాలు నవ్వింది. నేనంటే మీకు ఇష్టమే కదూ? ప్రాణమే, చాలా చాలా ఇష్టం కదూ? నీకెలా చెప్పాలి అసలు నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నాను అంటే, మృదువుగా అంది. ఈరోజు నేను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను కాబట్టి, వెళ్లే ముందు మీకు నా గది చూపించాలనుకుంటున్నాను కాబట్టి. ఆ గది చూపించడానికి అంత రాద్ధాంతం దేనికి? వెళ్లే ముందు తప్ప ఆ గది చూపించకూడదు కాబట్టి. ఎవరికీ అర్థం కావట్లా అసలు ఎక్కడికి వెళ్తున్నట్టు, ఎందుకు వెళ్తున్నట్టు. ప్రమీల లేచింది. బయట వర్షపు జల్లు మొదలైంది. ఇక్కడే ఉండటం నాకు ప్రమాదం అర్రా, ఎందుకంటే అది మీకు అర్థం కాదు. మాట మార్చిపోయింది. పమ్ము చుట్టేసింది గంగ. నీకేవీ కాకుండా చూసుకోవడానికి మేమంతా లేము. అది ప్రేమ కాదు. దేశం మొత్తంలో అందగత్తెగా, దేశంలోని మనుషులందరికన్నా మంచి మనసున్న అమ్మాయిగా, అలాంటి గొప్పది తమకు స్నేహితురాలుగా, అందరికీ తమ ప్రాణాలు అడ్డం పెట్టైనా కాపాడుకోవాలన్న ఆరాటం, ఆరాధన. మాట్లాడు పమ్ము. ఇంట్లో వాళ్ళని జమ చేసేటట్టుగా చూసింది నాగలక్ష్మి. నిజమేనే, అసలు మన ఊళ్ళో ఇందరుండగా లక్ష్మి, అది మన ఊరి వాళ్ళతో సాధ్యం కాదు. పోలీసుల్ని పిలిపిద్దాం. వచ్చేవాళ్ళు పోలీసుల కంటే బలవంతులు. పోనీ సాలోచనగా అంది. శౌరీబాబును పిలిస్తే? ఉలిక్కిపాటుగా చూసింది ప్రమీల. బహుశా ఈ పాటికి బయలుదేరుంటారు. ఉత్తరం చదవగానే శ్రద్ధతో పాటు ఇటే వస్తూ ఉండొచ్చు. వేగంగా ఆలోచించింది. పోనీ ఎక్కడైనా దాచేస్తాము. పిచ్చి నేస్తాలు తన కోసం ఎంత అరడి చెందుతున్నారని అందరినీ పేరు పేరున పలకరించింది. పిచ్చి గంగులు. గంగ కళ్ళు తుడుస్తూ అంది. నేను ఎవరి చేతిలోనూ చావనే. నా చావు సైతం నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు, నెత్తుటి ధారల, కన్నీటి ధారలు చారల్లా రాలుతున్న వర్షపు చినుకులు, బ్రుకుటిని మండిస్తోన్న విశ్వజ్యోతి, వెన్నును నులిమేసే ఆర్తి గీతి, కళ్ళ ముందు ఒక అగ్ని సరస్సు, గోరీ లాంటి భవిష్యత్తు. నెమ్మదిగా తల తిప్పి భవనపు ప్రహరీ గోడ వైపు చూసింది. అక్కడ ఒక పుట్టలోంచి నెమ్మదిగా తలపైకెత్తిన మిన్నాగు. ప్రమీల పెదవులపై చిరునవ్వు. రంధ్రాల్లోకి జారుతున్న వర్షపు నీళ్లకు ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుంది. మరో నిమిషం గడిచింది. సరిగ్గా ఆ భవనానికి 10 కిలోమీటర్ల దూరాన లిబియా గ్యాంగ్ ట్యాక్సీపై వేగంగా వస్తున్న తరుణాన, కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న కారులోని శ్రద్ధ తన అక్క గురించి ఆలోచిస్తున్న సమయాన ఒక్క మెరుపుల పగిలిన తీగల పరిగెత్తిన ప్రమీల పుట్టలో చేపెట్టింది. కెవ్వుమని అరిచారంతా. ప్రమీలను చేరబోయి దూరంగా నిలబడిపోయారు. అప్పటికే మిన్నాగు పడగ ప్రమీల చేతిలో ఉంది. క్రూరంగా నోరు తెరిచి చేతిని తోకతో చుట్టేస్తోంది. ప్రమీల ఆక్రందనలో గగ్గోలు పెడుతున్నారంతా. ఆర్తనాదాలు ఊరించేరి జనం పరిగెత్తుస్తున్నారు. ప్రమీలను వదిలిపెట్టే చేతులు జోడించిన గంగ వాక్యం ఇంకా పూర్తి కానే కాలేదు. మిన్నాగు ప్రమీల చెంపపై కాటేసింది. నిర్లిప్తంగా నవ్వింది ప్రమీల. మరో కాటు. అప్పటికే జనం ప్రాణాలు ఒగ్గబట్టుకుని చూస్తున్నారు. ఏమీ కానంత ఉత్సాహంగా ఈసారి పెదవుల్ని సర్పానికి దగ్గరగా ఉంచింది. కింది పెదవి కోరల్లో చిక్కుకుని క్షణం ఉక్కిరిబిక్కిరి అయ్యింది పాము. ఏమిటే ఇది? అంత తలలో బాదుకుంటున్నారు. అయినా ప్రమీల పట్టు వదలలేదు.
పగటికి చితి పేర్చిన సంధ్య జ్వాలల ప్రమీల నేత్రాలు మండుతున్నాయి. వెన్నెల్ని మదించి తీసిన కరాళ గరళం ఆమె రక్తంలోకి వేగంగా ప్రవహిస్తోంది. నేను కన్నెను కానుకంగా పవిత్రమైన నా ఒంటి అవయవాల్ని ఏనాడో మనిషి కాటుతో అపవిత్రం చేసుకున్న ఆడదాన్ని, గోదావరి గట్టున నిర్మలంగా పెరిగే దేశం కాని దేశాలలో కలుషితమై ఆడతనానికే మచ్చదిచ్చిన పిచ్చి పిల్లని. అందుకే విషపూరితమైన పెదవులు, చెంపలు, ఆఖరికి నా రక్తం కూడా విషంలో నింపుకుని సాగిపోవాలనుకుంటున్నాను. ఎవరి మీదో ద్వేషం గతి తెప్పిన శృతిలాగా మృత్యువుతో ఒడంబిక చేసుకున్న క్షతగాత్రురాలని క్లియోపాత్రల జీవితమే శాశ్వతమని తలిచి 7 రంగుల ఇంద్రధనస్సుపై స్వైర విహారాన్ని సాగించి విషంతో నేల రాలిన మొఘల్ రోషనారాలాగా పిడికిళ్ళు బిగించి మిన్నాగుని నులిమి చంపేసింది. అక్కడ నిశ్శబ్దం, ఆరిన చితి లాంటి స్తబ్దత. రెండర్రా తూలుతూ నడిచింది స్వప్నంలోల. గమ్యాన్ని చేరలేనేమో అన్నంత ఉద్విగ్నంగా భవంతి దక్షిణ ద్వారాన్ని చేరుకుంది. దబేలున తరుచుకున్న తలుపు ఎదురుగా 6 అడుగుల గొయ్యి, ఎంత ఎదిగినా దక్కించుకునేది ఇంతే అనే సందేశానికి ప్రతీకలా ఉందది. గంగతో పాటు అక్కడికి పరిగెత్తుకొచ్చిన స్నేహితురాళ్ళు ప్రమీలను ఒడిసి పట్టుకుని హాస్పిటల్కి లాక్కెళ్ళాలనుకున్నారో, ఒడిలోనే తీసుకుపోవాలనుకున్నారో ఒడిలోకే తెలియదు. గబాలన గోతిలోకి జారింది ప్రమీల. పిచ్చి నేస్తాలు, నన్ను రక్షించాలని ప్రయత్నించకండి. అవునర్రా, ఒళ్ళంతా విషం పాకిపోయింది. నా కోసం నా పర్యవేక్షణలో కట్టించుకుంటానన్నానే, అదేమిటో తెలుసా? ఈ సమాధి. ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. నురుగు రక్తపు చారికలతో నాసికా రంధ్రాల నుంచి బయటకు చిమ్ముతోంది. అందరికీ చేతులు జోడించింది. అదే తన కడసారి వీడుకోలన్నట్టుగా. నా బాల్యం మొదలుకొని ఈ క్షణం దాకా నన్ను నిష్కల్మషంగా ప్రేమించిన నా ప్రియతమ పిచ్చి మొద్దులు, నా కోసం ఏడవకండి. ఈ భవంతి నా జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి సంపాదించిన డబ్బుతో కట్టిన ఈ కోట మీది, మీ అందరిది. అవునర్రా, వీలునామాలో రాయించేశాను. పాపపు కూడని తిరస్కరించకండి. మీ ప్రేమను మాత్రం నా మీద ద్వేషంగా మార్చుకోకండి. మీతో కలిసి ఒకే మంచంపై పడుకున్నాను. కథలు చెప్పుకుంటూ వెన్నెల్లో తడిశాను. అందుకే ఆ బంధాన్ని వదులుకోలేకనే నా శాశ్వత నిద్ర మీ సన్నిధిలో జరగాలని 6 అడుగుల నేల మాత్రం నేను తీసుకున్నాను. ఏ పిచ్చి పిల్లలు, ఒక్క కోరిక తీర్చరు. ప్రతిరోజు తప్పనిసరిగా లిప్త కాలమైనా నన్ను మీరు చూడాలి. సమాధిలో ఉన్న నన్ను పలకరించాలి. నేను పాపిష్టిదాన్నైనా రోజు నా సమాధి ముందు గొబ్బిపూల నుంచి మీరు ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు అన్న నిజాన్ని నాకు చెప్తూ ఉండాలి. మృత్యువుతో పెనుగులాట, నెత్తుటి దోగుతున్న చరిత్ర. శిశువుల బడలికగా రెప్పలు తెరిచిన ప్రమీల అప్పుడు చూసింది. కాదు అక్క అన్నది ఆక్రందన బెంది. మరుక్షణం నిమిషం ముందుకొచ్చిన శ్రద్ధ బదులిచ్చేదేమో. ప్రమీల కనుపాపల కదలిక ఆగిపోయింది. మృత్యువు వర్తమాన శిశువును వధించి గెలిచింది. ఒక తల్లి నిర్లక్ష్యంతో గతి తప్పిన ప్రమీల కథ ఆకాశం నుంచి రసాతలం దాకా దిగజారింది. రోషపూరితమైన నారిగా ప్రయాణం చేసి అలసిపోయాక స్వహస్తాలతో గోరీ కట్టుకుంది. ఆమె దుశ్చరిత కాదు, ఒక విధి వంచిత. అదండి కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించినటువంటి రోషనారి. చాలా చాలా పకడ్బందీగా ఆయన ఎంత ఇదిగా రాశారో ఆ కథని. అసలు కథలో పట్టు సడలకుండా ఆ అమ్మాయి మీద అంత చరిత్ర రాశారు. నిజంగా ఆయన బుర్ర పాదరసం అండి బాబు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్. గణపతిరావు గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా మీరు అంటే నా ఉద్దేశం చిన్న చిన్న సాంఘిక నవలలే కాకుండా, మామూలు సాంఘిక నవలలు కాకుండా ఇలాంటివి కూడా రాయగలుగుతారనేది నాకైతే తెలియదండి. వాస్తవంగా అందరికీ తెలిసేమో. నేను ఈ రోజున మాత్రం ఫీల్ అవుతున్నాను. ఏదైనా నా పట్ల మీ ఆదరణకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.